ఈ డివోషనల్లలో మీరు ఎవరినైనా ఫాలో అవుతున్నారా? చూస్తా వీడియోస్ అంటే మన వైష్ణవి దేవి అక్కవి చూస్తా. నిశాక్రాంతి అక్క నాకు చాలా ఫేవరెట్. మన బోరం నిశాక్రాంతి చాలా ఫేవరెట్. నేను తన వీడియోసే చూస్తుండే నాకు అమ్మవారు రాకముందు కూడా. అవునా? చాలా ఇష్టం తనంటే నాకు. ఊకే తన వీడియోస్ నా దాంట్లో. ఇప్పుడు కొంచెం వైష్ణవి దేవి అక్క వీడియోస్ చూస్తున్నా అంటే వీళ్ళిద్దరివి. శ్యామల అక్కవి చూస్తా అంతే. ఈసారి బోనం ఎత్తబోతున్నాం అయితే. ఎక్కడ, ఏ ఏరియా? మనది ఈసీఎల్ కుషాయిగూడ అక్క. అక్కడే ప్రాపర్ మొత్తం ఇక్కడేనా? ప్రాపర్ మొత్తం ఇక్కడనే. ఇంకా అమ్మమ్మ వాళ్ళంతా బ్యాక్గ్రౌండ్. ఇంకా ఇంట్లో పేరెంట్స్ కూడా ఇక్కడనే మొత్తం. వాళ్ళు ఏం చేస్తుంటారు? డాడీ నార్మల్ గా బిజినెస్ చేస్తాడు, మమ్మీ ఇంట్లోనే ఉంటుంది. ఓకే. మీరు ఒక్కరేనా ఇంట్లో? తమ్ముడు. మీరు తమ్ముడు ఏం చదువుతున్నాడు? తమ్ముడిని మొన్ననే 10th కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ఇంటర్. ఎలా ఇప్పుడు అక్క అనే పిలుస్తాడా? అంటే ఇక అక్క తమ్ముడు అన్నప్పుడు కొన్ని నొల్లిలు ఉంటాయి. అమ్మవారు రాకముందుకు నన్ను ఒక అక్కలేక కాకుండా ఊకే చిన్నదాన్ని పెద్దని కొట్టుకుంటుండే చేస్తుండే. ఇంకా అమ్మవారు వచ్చినాక అక్క అని కాకుండా అమ్మ, మమ్మీ అని పిలవడం, ఇట్లా కొంచెం ఇంకా దేవత లెక్క ట్రీట్ చేయడం. కాలేజ్ స్టార్టింగ్ డే అయినా కానీ కాలు మొక్కి వెళ్ళడం, రోజు 10th ఎగ్జామ్స్ అప్పుడు కాలు మొక్కి వెళ్ళడం. అట్లా ఇక దానికి రిజల్ట్స్ ఎంత వచ్చినాయి మరి? 9 పాయింట్స్ వచ్చినాయి. ఓకే, 9 పాయింట్స్ వచ్చినాయి. ఇంకా మొన్న కాలేజ్ నిన్ననే 10th స్టార్ట్ అయింది కాలేజ్. 10th రోజు కూడా నా కాలు మొక్కిపోయాను. ఇప్పుడు నార్మల్ గా ఇంట్లో ఏదన్నా సిచ్యువేషన్స్ జరుగుతున్నప్పుడు నీ నోటేంట అనకు, ఇది ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, అలాంటి ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయా మీకు? అంటే జరుగుతాయి. నేను పట్ట అంటేనే ఉంటా మాటలు. నేను ఆలోచించాను ఏదైనా కానీ ఇంకా ముందు అంటున్నాడు. మా అమ్మ అంటుంది, మా అమ్మ అంటా ఉంటది, ఇప్పటికే మనది ఇట్లుందంటే ఇంకా నువ్వు అంటావు మీదికి వెళ్ళి మాటలు అన్నట్టు అంటది. ఇప్పుడు ఫ్రైడే కస్టమర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఏమైనా అంటే చాలా వరకు టాక్ ఏంటంటేనే వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బు తీసుకొని చేయడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. నేనైతే ఇప్పటి వరకు అక్క ఎవరినైతే అడగలేదు. ఎవరైనా వచ్చి పోతే వాళ్ళ తృప్తికి నా చేతిలో పెట్టి పోతారు అంతే. ఎంత ఇచ్చినా కూడా నేను ఇప్పటివరకు కౌంట్ చేయలేదు. ఇప్పుడు నార్మల్ తీసుకెళ్తే అమ్మవారి దగ్గరనే పెట్టిస్తా. అవేం చేస్తారు? ఇంకా అమ్మవారికి ఏదైనా ఒక చేపియడము, నవరాత్రుల వరకు జమ చేద్దామని చెప్పేసి చూస్తున్నా. అయితే ఇప్పుడు వచ్చిన దేవత పైసలను చూసి నవరాత్రుల గిరహం చేపిద్దామని చూస్తున్నా. అది ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు, ఇంటర్వ్యూలోనే చెప్తున్నా. మమ్మీ వాళ్ళకి కూడా చెప్పలే. ఓకే. ఇప్పుడు మమ్మీ వాళ్ళు మొత్తం కంప్లీట్లీ హ్యాపీయా? ఇప్పుడైతే హ్యాపీ అక్క. ఎందుకంటే ముందున్న 8 months బ్యాక్ ఉన్న డేస్ ఇప్పుడు లేవు. అప్పుడు చాలా అంటే చాలా ఘోరంగా ఉండే. ఎవరు పట్టించుకోలేరు మమ్మల్ని ఆ టైంలో. ఏదో అంటారు చూడండి, మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా దగ్గరకు వస్తారు, ఇంతేనా ఇదైతే ఎవరు రాదు చూడండి. అట్లా బెల్లం ఉన్న దగ్గరనే ఈగ తాలుతాయి అన్నట్టు అక్క. ఇన్స్టాగ్రామ్ లో వచ్చే కామెంట్స్ కానీ, రిక్వెస్ట్లు కానీ, మెసేజ్లు కానీ ఎలాంటివి? రిక్వెస్ట్లు అయితే చూసి వదిలేస్తా. వాళ్ళు ఎంత బట్లాడినా కానీ ఒక 2-3 times వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ వస్తేనే పట్టించుకుంటా. ఈ మధ్యలో కొంచెం మొన్న SRTVలో ఇంటర్వ్యూ వచ్చినప్పటి నుంచి అందరూ అక్క నాకు భవానీ అంటే ఇష్టం, నాకు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది అంటే, ఎవరికైనా చాలా ఘోరంగా ప్రాబ్లమ్స్ ఉంటేనే వాళ్ళ మెసేజ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి వాళ్ళకి రిప్లై ఇస్తా. నార్మల్గా ప్రమోషన్స్ వస్తే రిప్లై ఇస్తా. కామెంట్స్ అయితే నేను ఎప్పుడు ఓపెన్ చేసి అయితే చూడలే. ఇప్పుడు చాలా మంది శిగమొగుతూ ఉంటారు కదా. అవును. అలంతా అంటే దేవుడు ఉండి ఊగుతారా, లేదంటే దేవుడు అనేది జస్ట్ ఇట్లా వచ్చి వెళ్ళినాక ఊగుతారా? అది నాకు తెలియదు అక్క, ఎందుకంటే నేను ఇంకా అంత దూరం వెళ్ళలే. ఓకే, అంత దూరం వెళ్ళలే. సరే, ఇప్పుడు తెలిసిన ఏంటి చెప్పండి డివోషనల్ గా. తెలిసిన ఏంది ఇగో అక్క, ఒకవేళ దేవుడు రాకుండా ఊగుతున్నారంటే అలా ముఖంలో కళ తెలిసిపోతుంది. దేవుడు వచ్చేటోళ్ళ ముఖం తెలుస్తుంది, దేవుడు రానోళ్ళ ముఖం తెలిసిపోతుంది. ఆడ గుర్తు పట్టేయచ్చు. ఓకే, ఇప్పుడు మీకు తెలిసిన డివోషనల్ ఏంటి? నాకు తెలిసిన డివోషనల్ ఏంది, నన్ను ఎవరు ఏమంటారు, నాకు దేవుడు వచ్చినప్పుడు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే నమ్ముతున్నా. ఆమె నాకు దారి చూపిస్తుంది. అలా ఆమె లేకపోతే నేను ఇక్కడ ఉండకపోతుండే. అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది సెకండరీగా నేనైతే నమ్ముకుంటా. ఓకే, మెయిన్ థింగ్ ఏంటంటే నార్మల్గా ఉన్నప్పుడు మనకేం తెలియదు, కానీ మనం అక్కడ పీఠం కూర్చున్నప్పుడే తెలుస్తుంది. నేను పీఠకు అన్నప్పుడు కూడా అట్లా పీఠకు అన్నట్టు ఏం కూర్చోనక్క. నార్మల్ ఫ్రైడే ఇలా భవానీ డే అందరిలోకి నేను ఫాస్టింగ్ ఉండను, ఒక టెంపుల్కి వెళ్ళాను, ఏం చెయ్యను. నేను 7 పాయలకు కూడా ఎప్పుడో ఒకసారి బుద్ధి పుట్టినప్పుడు వెళ్తా అంతే. ఇవాళ రేపు పోవాలనిపిస్తుంది అంటే ఇవాళ నైట్ అన్ని డిస్కషన్ వెళ్ళిపోవాలంతే 7 పాయలకి. అంటే మీరు మొత్తానికి ట్రస్ట్ చేసేది 7 పాయల దేవుడు. 7 పాయల వనదుర్గా భవాని మాత. ఇప్పుడున్న లైఫ్ లో, ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది మీ దగ్గర కూడా కేసెస్ వస్తుంటాయి, లవ్ కేసెస్ కానీ ఇవన్నీ. ఇప్పుడు చాలా వరకు నా దగ్గరకు వచ్చిన కేసెస్ అంటే ఒక 15 to 20 కేసెస్ ఉన్నాయి. లవ్ అయితే దాంట్లో ఒక 8 ఉన్నాయి లవ్ కేసెస్. సక్సెస్ అయిందా? పెళ్లి చేస్తారా లేదంటే విడదీసారా? విడదీసుడు పెళ్లి చేసుడు కాదు, అవి అట్లా ఇట్లా రావక్క. డిఫరెంట్ స్టైల్ వస్తాయి. ఎలా? ఒకరికే 2-3 స్టైల్ వస్తాయి అవి. ఓకే, ఎలా సొల్యూషన్ అవుతుంది మరి అది?
అది ఇక వాళ్ళని బట్టి ఉంటది. ఒకటే చెప్తుంది అమ్మవారు అయితే ఏం చెప్తుంది, వాళ్ళు అట్లా చేస్తుండని తెలిసినాక కూడా మీరు మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఎట్లా పోతారా అని అడుగుతుంది. అంటే ఇప్పుడు ఫీమేల్ వచ్చింది అనుకున్నాం, ఆమె గురించి తెలుస్తుందా ఎక్కువగా అబ్బాయి గురించి తెలుస్తుంది? ఆమె వచ్చి ఏం అడుగుతుంది ఇప్పుడు ఇట్లా నా బాయ్ ఫ్రెండ్ నా మీద కేరింగ్ తగ్గించండి, ఇప్పుడు నన్ను ఫోన్ లో మాట్లాడతారు కదా, కేరింగ్ తగ్గించండి అంటే ఇంకొకరికి ఎవరికైనా అక్కడ స్టార్ట్ అయిందా అని అడుగుతారు. అట్లా అడిగితే మనం ఏం చెప్పగలుగుతాం? అట్లా డిఫరెంట్ గా అడుగుతారు, అడగడం కూడా. నిజంగా ఇందాక అన్నట్టుగా నమ్మకం పెట్టుకొని చెయ్యరు. ఎట్లా అంటే నన్నే చేసుకుంటాడా ఇంకో నన్ను చేసుకుంటాడా పెళ్లి అంటే అంత నమ్మకం, నేను ఒకటే అంట, అంత నమ్మకం లేదు ఎట్లుంటున్నావు అని అడుగుతా. అంటే మీరు దేవుడు వచ్చినప్పుడు వచ్చి కూర్చొని అడుగుతారా, నార్మల్ సమయం? నార్మల్ గా ఫోన్ చేస్తారు టైం పాస్ అయినప్పుడు, ఫోన్ చేసి ఇట్లా నన్ను అప్పటిలెక్క కేరింగ్ చూసుకుంటలేడే ఇట్లనే అట్లనే అని మాట్లాడతారు. నేను కూడా చెప్తా అంత నమ్మకం లేదు ఎందుకే మీరు అట్లా చేస్తారా అని అడుగుతా. ఓకే. అంటే ఇట్లా బయట ఒక అతని గురించి ఇంతమంది ఇట్లా చెప్తారంటే నేను కూడా చెప్తాను, నీకు ఆయన మీద నమ్మకం ఉంటే ఎందుకు 10 మంది 10 మాటలు చెప్పినా మనం నమ్మొద్దు. అంటే చెప్తే వినాలే కానీ తర్వాత విననట్టే ఉండాలి. అడగాలి, అంత ఉంటే అడగాలని, అడిగి సాల్వ్ చేసుకోగాని వద్దు ఎందుకు చెప్పు అని అంట. ఓకే. ఇప్పుడు ఒక కేసు మీద 2-3 ఉంటారుగా, మరి వాళ్ళకి సొల్యూషన్ ఏంటి? ఏం చేస్తారో నేను ఒకటే చెప్తా, ఏంటంటే ఇక మీరు సాల్వ్ చేసుకోండి. ఆ 2-3 రండి, ఇప్పుడు వాళ్ళనేమనలేం. ఇప్పుడు మనం మధ్య అనుకో, మన మీద శత్రుత్వం పెంచుకుంటారు. ఇది మధ్యలో వచ్చే మా ఇద్దరిని విడగొట్టిందని ఆయన అనుకుంటాడు, అనుకుంటది ఎందుకు మీరు చూసుకోండి అని చెప్పేస్తా. సక్సెస్ అయిన స్టోరీ అయితే లేదు ఈ రోజులో. సక్సెస్ అయిన స్టోరీ లాంటి ఇప్పుడు మనం యూట్యూబ్ లో చూస్తూనే ఉన్నాం, అయ్యే వాళ్ళే అయితేనే ఉంటాయి కానీ ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళే ఇంకా నడుస్తున్నాయి, ఇంకెట్టు కాలేదు. ఇప్పుడు నిజంగానే చాలా చిన్న వాళ్ళు కూడా మన అంటే పెద్దవాళ్ళు గాని చిన్నవాళ్ళు గాని కాలు మొక్కుతుంటారు. నార్మల్ టైంలో కూడా కాలు మొక్కుతూ ఉంటారు. అవును, దేవుడు వచ్చిన టైమే కాకుండా నార్మల్ టైంలో కూడా మొక్కుతారు. అలాంటప్పుడు ఎలా అంటే నార్మల్ గా బయటికి వెళ్ళేటప్పుడు మొక్కుతారు, ఎవరన్నా ఇంటికి వచ్చి ఉండి వెళ్ళిపోతారు వాళ్ళు మొక్కుతారు కాళ్ళు, ఎవరన్నా ఇడికన్నా తొవలబోతుంటే నేను ఇంట్లో ఉంటా అని తెలిసి వచ్చి మొక్కిపోతారు. ఇప్పుడు మీరు అంటే డివోషనల్ గా చేంజ్ అయిపోవడం కానీ ఇవన్నీ జరుగుతున్నందుకు ఎవరైనా అటాక్ చేయడం కానీ ఎవరైనా మంత్రం చేయడం కానీ ఇలాంటివి ఏమైనా ట్రయల్స్ ఉన్నాయా? అంటే బయట ఉండొచ్చు కానీ నా వరకు అయితే రాలే ఇంకా న్యూసెస్. బయట ఉండొచ్చు అని అంటారు, అంటే ఉన్నాయి అంటే ఇగో అక్క ఇప్పుడు ఎవరైనా కానీ చెప్పేటి మస్తు మంది 10 తీర్లు చెప్తారు. ఒకడు వచ్చి ఇట్లా చేస్తాను చెప్తే ఒకరు వచ్చి అట్లా చేస్తాను, మనం నేను నమ్మం కాబట్టి ఆ బయట మాట్లాడుకుంటారు కాబట్టి బయట ఉన్నాయని చెప్తున్నా కానీ నా దగ్గర రాలేదు ఇంకా. ఓకే. ఇప్పుడు మీకేమైనా ప్రొటెక్షన్ గా ఉందా? ప్రొటెక్షన్ అంటే చాలా మందికి ఇలా వచ్చే వాళ్ళకి కానీ తాయితలు కానీ సంథింగ్ ఏదైనా పెట్టుకుంటూ ఉంటారు, అలా అట్లా ఏం లేదు. అలా ఏం లేదు కదా. ఓకే. ఇప్పుడు ఒక జాగాలో ఉన్నామంటే ఆ జాగా వైబ్ ఎలా తెలుస్తుంది? అంటే ఇప్పుడు ఒక స్థలంకి వెళ్ళినాం మనం, అది పాజిటివా నెగిటివా ఇలాంటివన్నీ తెలుస్తుందా? అంటే ఇంకా నేను అంతవరకు రాలే అక్క. ఓకే. అంటే దేవుడు వచ్చినప్పుడే మనకి అంతా తెలుస్తుంది అంతే, అంతవరకు. నాకు ఒకటి ఏంటంటే ఎవరు నమ్మినా నమ్మకపోయినా మా మమ్మీ డాడీ నమ్మిరు, ఎందుకంటే వాళ్ళకి చాలా అయినాయి లోపల కూడా, బయటికి చెప్పని కూడా చాలా లోపల అయినాయి కాబట్టి వాళ్ళు నన్ను నమ్మిరు. ఇంకొవరు నమ్మినా నమ్మకపోయినా నాకు. ఇప్పుడు ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ అన్ని చేంజ్ అయిపోయా? ఆల్మోస్ట్ అన్ని అయితే అయిపోయినాయి కానీ కొంచెం మనీ విషయంలో ఇది ఉందంటే. అంటే ఇప్పటిదాకా కళలు ఏమైనా వచ్చినాయా? కళలు అంటే ఇట్లానే ఇంకెవరికైనా ఏమన్నా జరగబోతుంది, లేకపోతే ముందు ఏమైనా మంచి చెడు ఎవరికైనా ఏమైనా అయ్యే ముందు అట్లా.